హలో హాయ్ ఫ్రెండ్స్. నేను ఈ సండే నా హడావిడి వీడియో అండి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. నేను మటన్ కర్రీ చేసేస్తున్నాను, అది కూడా మట్టి పాత్ర చేస్తున్నాను. మటన్ ఉడకడం ఆలస్యం అవుతుంది కాబట్టి నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 4-5 విజిల్స్ వచ్చేసాయంటే మనకి నీట్గా కుక్ అవుతుంది. చికెన్ అయితే త్వరగా కుక్ అవుతుంది కదా, ఇదైతే కొంచెం ఆలస్యం అవుతుంది, పిల్లలు తినేదానికి కూడా కష్టం అవుతుంది అనేసి నేను ఇట్లా కుక్కర్లో పెట్టేసుకుంటానండి. మటన్ ఒక సైడ్ ఉడికిపోతుంటే మసాలాలు సిద్ధం చేసేసుకున్నాను. మట్టి పాత్ర చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందులో కొంచెం మసాలా దినుసులు, పచ్చిమిర్చి, నేను ఇక్కడ కొంచెం గ్రేవీ కావాలి నాకు దోశలేకి, అందుకోసం ఇంత ఎర్రగడ్డలు అనేసి కొంచెం పేస్ట్ లాగా చేసి వేసేసుకున్నాను. ఇలా అయితే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయేలాగా నీట్గా ఆయిల్ కొంచెం పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈవెన్గా. నేను చాలా గ్యాప్ వచ్చింది నాన్ వెజ్ చేసి, అందుకే ఈరోజు ఇలా చేస్తున్నాను. మటన్ చికెన్ తినకూడదంట కదా, బర్డ్ ఫ్లూ వస్తుంది. ఇందులోనే కొంచెం టమాటాలు కూడా పేస్ట్ చేసి వేసేసుకున్నాను, పచ్చాగా మిక్సీ పట్టేసుకొని వేసేసాను. ఇవి మెయిన్గా కాసేపు మూత పెట్టి వదిలేసేయాలండి. ఆయిల్ పైకి తేలి కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకోవాలి మనము. చూసారు, ఈ విధంగా పచ్చివాసన పోయేలాగా వేసేసుకుంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను. ఈ సండే మీరేం చేసుకున్నారు కామెంట్ చేసి చెప్పండి. నేను మార్నింగ్ నుంచి ఇలా నా హడావిడి వీడియో అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ చాలు, మరి ఎక్కువ వద్దు. నేను చేసుకునే విధానం అండి ఇది. ఈ విధంగా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లికి కూడా పచ్చివాసన పోయేలాగా. నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని అనుకోలేదు, చాలా యాక్సిడెంటల్గా జరిగింది. ఇది మనకి కొంచెం సబ్స్క్రైబర్స్ లైక్లు అవి పెరుగుతుండేసరికి మనకి కొంచెం బూస్టప్గా ఉండేసరికి నేను ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. చాలా యాక్సిడెంటల్గా జరిగిందండి. కొంచెం అంత పసుపు, మీకు రుచికి తగ్గట్టు కారం. నేను కారం చాలా తక్కువే వేసుకుంటున్నాను, మా పిల్లలు తినరు కాబట్టి. ఈ మధ్య ఫీవర్ నుంచి బయటపడ్డారు, అందుకోసం అనేసి చాలా తక్కువే వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, అందుకోసం. ఇవన్నీ నీట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా ముందు కుక్కర్లో ఆ మటన్ ఇందులో వేసేసుకోవాలి. ఒక సైడ్ ఫోన్ పట్టుకొని కలపడం కష్టమైంది, నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం ఈ విధంగా మసాలాలకి ఈ మటన్ పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇందులో కొంచెం హాట్ వాటర్ అయినా వేసుకుంటే మంచిదే, నేను మామూలు వాటర్ వేసేసాను. మనకి ఎంత పులుసు కావాలో అంత. నాకు కొంచెం ఈరోజు పులుసుగానే కావాలి, దోశలేకి కాబట్టి అందుకోసం కొంచెం ఎక్కువ వాటర్ వేసాను. కొంచెం గరం మసాలా అలాగే మటన్ మసాలా వేసేసుకున్నాను. అంతా కలిపేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మాత్రము ఒక 10 మినిట్స్ అంతా మీడియంలో పెట్టి వదిలేసామంటే మనకి బాగా చిక్కబడిపోతుంది కూర. విధంగా కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకి మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మట్టి పాత్ర వల్ల ఏమో కానీ మా పాప పక్కన నేను వేస్తానని చెప్పి వేస్తుంది కొత్తిమీర కొంచెం. అలాగే ఇటు సైడ్ దోశ వేసేస్తున్నాను. మా పిల్లలు మా వారు వాకింగ్కి వెళ్ళారు బయటికి, సండే కదా, అందుకోసము నేను ఇంట్లో వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా దోశ వేసేసాను. ఆకలితో వచ్చారు బాగా, అక్కడంతా ఆడేసి గ్రౌండ్లో. ఉడుకుతుండగానే వడ్డించేసాను వాళ్ళకి నేను. ఈ విధంగా మీరు ఇంతేనా? సండే ఇలాగే ఉంటుందా మీ ఇంట్లో కూడా? కామెంట్ చేసి చెప్పండి. అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి చూసిన వాళ్ళు వీడియోని. ఇక్కడ నేను బగారా అన్నం చేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చాలా తక్కువ వేసానండి మసాలా, అవి బిర్యానీ సామాన్లు, ఆకు, స్టార్ పువ్వు అలాంటివి. కొంచెం ఆనియన్స్ ఇలాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఈసారి కొంచెం స్పెషల్గా చేశాను. అదేంటంటే ఇది ఉంటుంది కదా, మటన్లో ఉడికిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మిక్స్ చేశాను. ఎప్పుడూ చేయలేదు,
యూట్యూబ్లో ఏదో వీడియోలో చూసి చేశాను, కొంచెం డిఫరెంట్గా ఉంది. సరే ట్రై చేసి చూద్దాము అనేసి ఈసారి నేను కొంచెం వాటర్ అలాగే తీసి పెట్టాను. ఆ వాటర్ని ఇట్లా మిక్స్ చేస్తున్నాను. సో కొంచెం పుదీనా, టమోటా అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇది ముందు ఆల్రెడీ వాటర్ వేసేసాను, మీకు చూపిద్దాం అనేసి మళ్ళీ తీసుకున్నాను. సో ఆ వాటర్ని నేను ఒక 2 గ్లాసెస్ 2.5 గ్లాసెస్ తీసుకున్నానండి రైస్. అలాగే దానికోసం 5 గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను, రెండింతలు. సో ఈ విధంగా బాగా తెల్లిన తర్వాత నేను బాస్మతి రైస్ ముందుగా నానబెట్టేసుకున్నాను. నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అవి వేసేసాను. సో ఈ విధంగా బాగా వచ్చిందండి. అవి మటన్లో ఉడికిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేస్తే బాగా వచ్చింది. టేస్ట్ కూడా కొంచెం బాగానే అనిపించింది. సో ఈ విధంగా ఒక మీడియంలో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే, సో ఈ విధంగా కొంచెం నెయ్యి నేను ఎక్కువ వాడాను ఇట్లకు, అందుకోసం చాలా పొడిగా ఉంది. చూసారు కదా, మెత్తకి అంటుకోకుండా అంటారు కదా, సో ఆ విధంగా అనమాట. ఇంకా దీంట్లో పసుపు, కారం అవి ఏమీ వేయలేదు, ఆ వాటర్లో ఉన్నవి అలా ఉడికించేసుకున్నాం. ఇది ఉడకంగా చూసారా, ఎన్ని వాటర్ వేసినా ఎంత చిక్కగా అయిపోయిందో. ఇంతసేపు ఉడికించాను నేను. ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పుడే వంట అయ్యేసరికి, నెయ్యి చేసేసరికి ఆఫ్టర్నూన్ కూడా వంట వేసేసుకుంటున్నాం. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి బగారా రైస్. ఇది చాలా టేస్ట్ కూడా ఉంది. ఇంకా కొంచెం కర్రీ, దీంతోపాటు కొంచెం లెమను, ఆనియన్స్, పెరుగు చట్నీ, కీర అన్నీ వేసేసుకున్నామండి. ఈ సండే చాలా సింపుల్గా అండ్ ఫుల్ ఎంజాయ్. సో తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా, సో అందుకోసం ఇంట్లో కూల్ కేక్ ఉందండి. ఇలా కూల్ కేక్ లగిచ్చేసాము అందరం. పిల్లలకి ఇలా ఇది యాపిల్ కట్ చేసి ఇచ్చేసాను. ఇలా మా పాప ఈవినింగ్ అయింది, ఇది ఇక్కడ లైగర్ ఉంది మా ఇంటి పక్కన డాగ్ అండి ఇది, దీంతో ఆడుతూ ఉంటారు బయటకు వచ్చి. మా పాపకి జంతువులు అంటే చాలా ఇష్టం అండి. ఏమొచ్చినా కూడా వాటి దగ్గరికి కరుస్తాయని కూడా అనుకోదు, అలా వెళ్ళిపోతుంది వాటి దగ్గరికి. మా వాడు సైకిల్ దొక్కుంటున్నాడు, చూసారు దాంతో ఎలా ఆడుతుందో. రోజు అది బయటకు వస్తే చాలు దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అది కూడా పిల్లలతో బాగా ఆడుతూ ఉంటుందండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సండే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అండి ఇది. థ్యాంక్ యూ, బాయ్.